Matthew chapter 21 from verse 19 to 20. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. ఇక్కడ చూస్తే యేసుప్రభువారు ఒక మాట అన్నారు, ఇక మీదట నీవు ఎన్నటికీ ఫలించకూడదు అన్నప్పుడు అది ఎండిపోయిందంట. ఒక ఊరు వెళ్తున్నారు, దారిలో యేసుప్రభువారు ఈ మాట చెప్పి ఎప్పుడైతే ఇది వెంటనే నీవు ఇంకా ఎన్నడూ ఫలించకూడదని చెప్పి మళ్ళీ మరుసటి రోజు వచ్చే లోపు ఏమైపోయిందంట అంజూరపు చెట్టు. వాళ్ళు ఒక మాట అన్నారంట, ఏమన్నారంట? శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయాను అని చెప్పుకొనిరి. ఎంత త్వరగా, అందరూ ఎంత త్వరగా అనండి. సమ్టైమ్స్ వాట్ ఫెయిత్ క్యాన్ డూ. ఒక్కొక్కసారి మనం విశ్వాసాన్ని కేవలము అనారోగ్యాలకి రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. బైబిల్లో అది ఎలా ఎండిపోయిందంట? త్వరగా ఎండిపోయిందంట. ఫెయిత్ క్యాన్ వెరీ క్విక్లీ డూ సమ్ థింగ్స్. విశ్వాసం అప్పుడప్పుడు చాలా త్వరగా నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి కూడా ఉపయోగపడుతుందంట. విశ్వాసం చాలా త్వరగా అనండి. ఫెయిత్ క్యాన్ సమ్ టైమ్స్ డూ థింగ్స్ వెరీ క్విక్లీ. త్వరగా నేను బ్లెస్ అవ్వాలని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? అయితే దేవుడి విశ్వాసాన్ని దేనికి ఇచ్చాడంటే త్వరగా బ్లెస్ అవ్వడానికి కూడా ఇచ్చాడంట. ఏమన్నాడు ఇక్కడ? ఎంత త్వరగా ఎండిపోయిందంట. ఒక కాలం రాబోతుంది, 5 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఆ రోగము, ఈ వాక్యము ద్వారా 10 రోజుల్లో ఆ రోగం ఎండిపోతుంది. 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ యేసుప్రభువు వారి యొక్క వస్త్రం పట్టుకుంటే ఎంతసేపులో పోయింది ఆ రోగము? వెంటనే. సమ్ టైమ్స్ ఫెయిత్, ఒక్కొక్కసారి విశ్వాసాన్ని దేనికి వాడాలంటే త్వరగా అనండి. అందరూ వెంటనే అనండి, ఎంతో త్వరగా అనండి. విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తుంది. అందరూ చెప్పండి, విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తుంది అనండి. ఆ పరిష్కారం త్వరగా చూపిస్తుంది అనండి. ఫెయిత్ విల్ షో యూ దట్ ఆన్సర్ క్విక్లీ. ఎంతమందికి త్వరగా కావాలి పరిష్కారం అనుకుంటున్నారు? 10 ఏళ్ళ నుంచి బలంగా ఉండే చెట్టు సాధారణంగా ఇంకొక 10 ఏళ్ళకి నెమ్మదిగా ఎండిపోతుంది అనుకుందాం. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఆయన మాట అని వెళ్ళి వచ్చేలోపు ఏమైపోయింది? ఎండిపోయింది. డిడ్ యు సీ దట్? ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. చూడండి, పెద్ద గాలి వచ్చి, తుఫాన్ వచ్చి, కష్టాల్లో 2 కోసుల దూరం అంటే కొంచెం దూరం వెళ్ళారు. కష్టపడి దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ఓడలోకి వచ్చారో, ఇప్పుడు చదువు 21. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. సాధారణంగా పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, మధ్యాహ్నం బయలుదేరితే స్మూత్గా ఉంటే సాయంకాలం వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు 2 కోసుల దూరం కూడా చాలా కష్టపడి వెళ్ళలేకపోయారు. అటువంటి వారు యేసు ప్రభువారు ఓడ ఎక్కిన వెంటనే ఎంతసేపు వెళ్ళిపోయారంట? వెంటనే. ఎప్పుడన్నా ఇలాంటి అద్భుతాల కొరకు ప్రేయర్ చేశారా? నీ సొంతంగా నీ నోటితో నువ్వు ప్రవచించుకునేటప్పుడు అధిక విశ్వాసం వస్తుందంట. పక్కన చెప్పండి, నీ ఆలస్యంలో కూడా దేవుడిని విడిచిపెట్టకానండి. ఎందుకంటే నీవు దేని కొరకైతే ప్రార్థించి ఆశపడుతున్నావు, ఒక్కొక్కసారి దేవుడు దాన్ని ఎంతసేపు ఇచ్చేస్తాడు? ఇమీడియట్లీ. సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ యూ ఇమీడియట్లీ. అక్కడ చూస్తే ఆ అంజూరపు చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది? ఎంతో త్వరగా ఎండిపోయిందంట. ఫెయిత్ కెన్ సమ్ టైమ్స్ బ్లెస్ యూ వెరీ క్విక్లీ. క్విక్ మిరకల్స్ అనండి, వెంటనే అద్భుతాలు అనండి, అందరూ బహువేగముగా అనండి. హెబ్రీయులు 4:12 చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆగండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనము దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోము. అది నీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట. ఈ రోగం తగ్గదో, నేను పలానా పని చేయగలనా లేదా? ఎప్పుడైతే ఇలా తలంపులు వచ్చి మనం బాధపడతా కూర్చుంటూ ఉంటాం, ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు వెంటనే దేవుని వద్దకు వెళ్ళాలి. అప్పుడు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను తెలుసుకున్న ఈ వాక్యము దానికి చక్కటి పరిష్కారం ఇస్తుందంట. అందరి పట్ల దేవుని చిత్తం వేరు, నీ పట్ల దేవుని చిత్తం వేరు అన్నాడు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 9 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను,
నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను అను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆగండి, మరునాడు వచ్చారంట. మరునాడు వస్తే అందరి కర్రలు అలాగే ఉన్నాయంట. అహరోను కర్ర ఏమైందంట? అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఇప్పుడు దాకా ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు. దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని ఏం చేయండి? చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయనంట. జీవం లేదు, ఇంకా పాడైపోవాల్సిందే కర్ర. కొన్ని కర్రలు ఉంటాయి 10-20 సంవత్సరాలు, కానీ జీవం రాదు. నీ తాత ముత్తాతల నుంచి మేము బ్లెస్ అవ్వం అన్న వాళ్ళు ఈ రోజు నుంచి అద్భుత రీతిగా బ్లెస్ అయిపోతారంట. ఒక్క రోజులోనే ఇన్ 24 hours. రాత్రి కర్రలు పెట్టాడు, పొద్దున్న లేచేటప్పటికి ఏమైందంట? చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు అయిపోయిందంట. అందరూ చెప్పండి, అహరోను దేవుడు నా దేవుడు అనండి. అహరోను కర్రను ఆశీర్వదించిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అనండి. ద సేమ్ గాడ్ which is dry for long time. There is no disappointment in your God. యేసు ప్రభు వారిని నమ్మే వారికి అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు. ఓడలో 2 కోసులు దూరం వెళ్ళారంట. 4 గంటలు కష్టపడి ఆయన ఓడ ఎక్కినా వెంటనే హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. అందరినీ బ్లెస్ చేసేసాడు, నన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తాడు, నాకెప్పుడు ఇస్తాడు? ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఇన్ ఏ షార్ట్ టైమ్ గాడ్ విల్ స్పీడ్ అప్ ద థింగ్స్. అందరికంటే 100 రెట్లు దేవుడు నిన్ను అతి త్వరగా బ్లెస్ చేసేస్తాడు. సో నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోదని చెప్పండి. హృదయ తలంపులను ఆలోచనలను ఎరిగిన ఆయన దానికి తగ్గట్టు వాక్యం చెప్తాడంట. దేవుడు నిన్ను త్వరగా ఆశీర్వదించగలడా లేదా? ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. ఆయన ఓడలో అడుగు పెట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఒడ్డుకి వెళ్ళిపోయిందంట. ఈ చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది? వెంటనే. అహరోను కర్ర ఎంతసేపులో అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కాసిందంట. ఎంతసేపులో? మరునాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడి అద్భుతాలు చేయగలడని? ఎస్, అందరూ చెప్పండి. అద్భుతాలు చేసిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇటువంటి దేవుడు మనలో పని చేయగలడా లేదా? సో when faith will come up and sprout the things like this, that is faith. త్వరగా పనిచేయు విశ్వాసము. ఈ విశ్వాసం ఇక్కడ కూడా నిన్ను త్వరగా ఆశీర్వదించగలదు. ఫెయిత్ కెన్ బ్లెస్ యూ హియర్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం. ఎంతమంది మా జీవితాల్లో త్వరగా పనిచేయాలనుకుంటున్నారు విశ్వాసాన్ని? ఎస్, ఫెయిత్ కెన్ డూ దిస్. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి అందరి పరిస్థితిని మార్చండి. చేంజ్ దేర్ పొజిషన్. వారికి వచ్చే కొంచెం ఆశీర్వాదాన్ని బహుగా ఆశీర్వదించండి. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్. గొప్పగా వారి ఆశీర్వాదాలని వారికి దయచేయండి. అవును ప్రభువా, నిర్జీవమైన కర్రను జీవముగా మార్చావయ్యా. అవును, ఆ అంజూరపు చెట్టు త్వరగా ఎండిపోయింది. త్వరగా ఆశీర్వదించండి. ఆ అహరోను కర్రను నీవు పుష్పించి ఫలింపజేసి కాయలుగైనట్టు చేశావు. అలాగే మా జీవితాలను త్వరగా ఆశీర్వదించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.